మా చిన్నప్పుడు ఫుడ్ అంటే ఇంట్లో భోజనమే. 3 పూట్ల గూడా భోజనమే జేసేవాళ్ళం. పొద్దున్నే చద్దన్నం తినేవాళ్ళం. అవసరమైతే ముందు రోజున అన్నం మిగిలితే అందులో కాస్త పాలు పోసి అంత మజ్జిగ చొక్కేసేవాళ్ళు. పొద్దున అయ్యేటప్పటికే చక్కగా కమ్మగుండేది. ఏ గోంగూర పచ్చడో, లేకపోతే చింతకాయ పచ్చడేసుకొని తినేవాళ్ళం పొద్దున అంత ఉల్లిపాయ ముక్క నంచుకొని. ఆ తర్వాత టిఫిన్‌లు అంటే అమ్మా, నాన్నలు తినేవాళ్ళు టిఫిన్. ఇడ్లీ, దోస ఇట్లాంటివి. సరే మాకు ఏ సెలవులప్పుడు ఇట్లాంటప్పుడు లేదా సాయంత్రం పూట్ల స్నాక్స్ అంటే ఇడ్లీనా, దోసనా ఈ దోసల్లో గూడా గోధుమ పిండట్టు, మైదా పిండట్టు, బియ్యపు పిండట్టు, రవ్వట్టు ఇట్లాగ అన్ని రకాలు అట్లాగుండేయి. తర్వాత నేను పెరుగుతూ ఉన్న క్రమంలో వచ్చినటువంటిది ఒకటి ఈ సేమ్యాలు. అప్పుడే ఈ బాంబినో వాళ్ళు సేమియా తీసుకొచ్చినప్పుడు, ఆ సేమ్యాలను ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కౌంటర్‌లో పెట్టి ప్రతి ఇంటికి ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చి, వాటిని వండటం ఎట్లాగో అక్కడే నేర్పి తినిపిచ్చేవాళ్ళనమాట. అది పెద్ద టేస్ట్ అనిపిచ్చేది కాదు మొదట్లో సేమియాలొచ్చేటప్పటికి. అది సేమియాలు ఆ తర్వాత అప్పుడేంటి సేమియా ఉప్మా, సేమియా పులిహార, సేమియా పాయసం ఇట్లాంటియన్నీ చేయించి అలవాటు చేశారు అట్లాగా. అది తర్వాత సేమియా తినడం అనేది ఒకటి అలవాటు. ఆ తర్వాత కాలంలో వచ్చేటప్పటికి ఈ పానీపూరీలు ఇట్లాంటియి. ఈ మొదట్లో బళ్ళు పెట్టినప్పుడు ఇది ఎప్పుడో నేను 10థ్ క్లాస్ అయిపోయి ఇంటర్మీడియేట్ ఆ టైంకి ఇయి కనిపించాయి. పానీపూరీలు ఇట్లాంటియి. అవే ఇప్పుడు మొదట్లో ఎక్కేది కాదు. తర్వాత 4, 5 సార్లు తిన్న తర్వాత అది ఇప్పుడు అలవాటు పడినటువంటిది. ఇప్పుడు ఎక్కువగా అలవాటు పడను నేను. అప్పుడప్పుడు తింటానన్నమాట పానీపూరీను అవి. ఇప్పుడు ఆ మార్వాడి వెరైటీస్ అయిపోయినాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ మార్వాడి వాళ్ళ వెరైటీలు విజయవాడ లాంటి చోటుకొచ్చాక మార్వాడీలది రకరకాలైనటువంటి వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడొచ్చేటప్పటికి ఇంకా రకాలు. ఇట్లాగా రకరకాలు. ఇప్పుడు మార్పుల్లో చూసుకుంటే ఇవాల్టి రోజున పిజ్జాలు, బర్గర్‌లు ఇట్లాంటిది యూత్‌కి. దానికి తోడు ఇదివరకు చక్రాలు, చెకోడీలు ఇట్లాంటి స్కూళ్ళకి చిన్న బాక్స్‌లో పెట్టి ఇచ్చేవాళ్ళు. లేకపోతే సాయంత్రం పూట తినడానికి. ఇప్పుడు అవి కాకుండా అదేదో కుర్కురేలు, బుర్బురేలు అని ఆ ప్యాకెట్లు రూ. 5 ప్యాకెట్లు, రూ. 10 ప్యాకెట్ ఇట్లాంటివి పెట్టి అయి తినిపిస్తున్నారు. అయి అనారోగ్యం అని చెప్తున్నా సరే. అయితే అనారోగ్యం అన్నా సరే, ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా సరే అయి తింటున్న రోజుల్లో కనీసం భారతీయ మూలాలున్నటువంటి ఫుడ్‌ని తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిల్లెట్ బన్ బర్గర్ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ వాళ్ళు ఢిల్లీలో భారతీయ సిస్టమ్ మిల్లెట్స్‌తో బన్ బర్గర్ రెడీ చేస్తున్నారు. మైసూర్‌లోని CSIR, CFTRI కలిసి ఈ కొత్త వంటని కనిపెట్టిందట. భారతదేశపు ఇన్నోవేషన్ ఇది. మన సంప్రదాయం కలిసినటువంటి ఫుడ్ అనమాట. రైతులకి ఉపయోగపడేది. అట్లాగే మార్కెట్ యాక్సెస్‌కి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ ఢిల్లీలో మెక్‌డొనాల్డ్స్ వాడు ప్రారంభించాడు. అది సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా తీసుకొస్తారు. ఇది కొంచెం ఆరోగ్యం. మామూలుగా పిజ్జాలు, బర్గర్‌లు తింటే స్థూలకాయ వస్తుందంటారు. అట్లా కాకుండా ఈ మిల్లెట్ బన్ బర్గర్ అనేటువంటిది ఆరోగ్యకరం అనేటటువంటిది తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.